బాబు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా జటాధర. బాలీవుడ్ యాక్టర్ సోనాక్షి సిన్హా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. హలో అండి, అందరికీ నమస్కారం. జటాధర అంటే ఆ మహాశివుడు నాకు చాలా ఇష్టమైన దేవుడు. అలాగే శంకరుడు అంటే డాన్స్కి ఐకాన్ శివుడు. సో నేను అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ కాల్ జటాధర సినిమా నుంచి అవకాశం అండి. నాకు ఆ భగవంతుడే అది అవకాశం ఇచ్చాడని అనుకుంటున్నాను. అలాగా ఈ అవకాశం ఫస్ట్ నాకు కాల్ చేసింది సుధీర్ బాబు గారు. సుధీర్ సార్, రియలీ చాలా చాలా థ్యాంక్స్. ఇంత మంచి శివస్తోత్రం నాకు కంపోజిషన్ ఇచ్చినందుకు నా జన్మ ధన్యమైపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్క డాన్స్ మాస్టర్కి శివుడిది మినిమం ఒక్క చిన్న బిట్ అయినా కొరియోగ్రాఫ్ చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది సార్. అది ఫుల్ఫిల్ అయింది. और इस फिल्म में मैं एक रोल प्ले कर रहा हूँ बलराज, जिसका नाम है, और मेरी एक पत्नी है जो शोभा, जो शिल्पा शिरोडकर जी प्ले कर रही हैं. और वो इस फिल्म में एक सपना देखती हैं. सॉरी, मैं हिंदी में बात कर रहा हूँ, प्लीज़. नहीं, स्टोरी नहीं बता रहा हूँ. और वो एक सपना देखती हैं, जिस सपने को हम फॉलो करते हैं, और उस सपने के बाद वो क्या निकलता है, क्या वो रूप लेता है, उस पर ये 2 घंटे की पिक्चर बनाई है वेंकट और अभिषेक ने मिलके. और प्रेरणा जी ने प्रोड्यूस की है, अपने शिवन जी हैं, और जी स्टूडियो साउथ. तो वो कैसे ये लोग मैनेज करते हैं, अपने हीरो सुधीर बाबू जी ये कैसे उस चीज़ को मैनेज करते हैं, जो चीज़ ऐसी अनएक्सपेक्टेड जो निकली है उस फिल्म में. और वो आप लोग जब 7 नवंबर को फिल्म रिलीज़ होगी तो आप लोग देखिएगा थिएटर्स में जाके अपने फैमिली के साथ. आप लोगों को बहुत मज़ा आएगा. సుధీర్ గారు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. స్టార్టింగ్ విత్ SMS దగ్గర నుంచి మీ బాడీ లాంగ్వేజ్, అథ్లెట్ బాడీ లాంగ్వేజ్ మీది రేర్. అది ఇండస్ట్రీలో మీ డ్యాన్స్ కానివచ్చు, మీ యాక్షన్ కానివచ్చు, డెఫినెట్లీ మీరు ఒక ఇన్స్పిరేషన్ చాలామంది యంగ్స్టర్స్కి. ఎందుకంటే యాక్టర్ అవుదాం అనుకుంటే అన్ని విషయాల్లో చాలా పకడ్బందీగా ఉండాలి. నాకు తెలిసిన వరకు మీ దగ్గర చాలా నేర్చుకోవాలి అందరూ. ముందుగా ఈ ట్రైలర్లో లాస్ట్ షాట్ చూసిన తర్వాత నిజంగానే గూస్ బంప్స్ వచ్చినాయి అందరికీ. ఆ షాట్లో ఏ విధంగా చేశారో నాకు తెలియదు, కానీ మందాక సందీప్ మాస్టర్ చెప్పినట్టు ఆ డ్యాన్స్ తర్వాత వచ్చే పార్ట్ అనుకుంటుంది. ఇంకొకటి, నేను మీడియాలో ఒకటి చూశాను సార్, దెర్ ఈజ్ ఎ సర్ప్రైజ్ ఇన్ ద ఫిల్మ్ అన్నారు. కంపదీస్ ఏమన్నా సూపర్ స్టార్స్ మహేష్ బాబు గారు ఏమన్నా ఈ నవంబర్ మొత్తం సూపర్ స్టార్ మంత్లో అంటున్నారు అందరూని, రాజమౌళి గారి SSMB ద్వారా. సో స్టార్టింగ్ విత్ యువర్ సక్సెస్, దిస్ నవంబర్ ఇస్ యువర్ ఫ్యామిలీస్ మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ టు ఆల్ ద ఫ్యాన్స్, ఆల్ ద లవర్స్, all the Sudhir Babu fans for giving so much of love, and so much of love to Jatadhara also. This is our first project in Telugu industry and we are really loving it. And one person I would like to really thank, and who is always hesitant ke are she's a shy one, but I just want to say that Prerna, ये जो तुमने सोचा था, ये सबसे बड़ी फैंस है तेलुगु फिल्म की. एंड व्हेन शी मेट सुधीर सर, मतलब मैंने नहीं कोई फिल्म देखी थी. यस, महेश बाबू को पता था, मुझे प्रभास का पता था, बाकी और किसी का नहीं पता था. बट प्रेरणा ने इंट्रोड्यूस किया एंड आई वाज लाइक ओके. फिर मैंने फिल्म्स देखनी शुरू करी एंड आई फेल इन लव विद द तेलुगु इंडस्ट्री एंड हैव डीप रिस्पेक्ट बिकॉज ऑफ द ऑनेस्टी, हार्ड वर्क and love for the cinema, and obviously the fans, I guess, is the biggest thing. All I would like to say is everyone has said thank you to everyone, and obviously I'm extremely grateful to Prerna, Shivan, Z Studios, Uttam ji, and my directors Abhishek and Venkat sir, Sudhir, who happens to be my family. Obviously all I would like to say is you all have given my family in generations so much love. Please continue giving this love on the 7th of November in cinemas closest to you. We've made a film Jatadhara with a lot of love,
There are a lot of dreams behind this, Prerna. You've done amazing. We started filming this in March, and in November this year, we are out with the release. Sonakshi, we miss you very, very much today. Sudhir, you're amazing. From your dancing to the last shot, which is like a surprise for me too. Yeah, so all I would like to say is please, please, please give us all your love, keep us in your blessings and prayers, and make this film a big hit. Thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధీర్ బ్రో, మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా, మీ ట్రైలర్ టీజర్ ఎప్పుడు రిలీజ్ అయినా, ఫస్ట్ థింగ్ దట్ వీ ఆల్ నోటీస్ ఇస్ యువర్ హార్డ్ వర్క్. సో ఎవ్రీ టైమ్ యువర్ మూవీ రిలీజెస్ ఎక్కడో లోపల ఒక చిన్న పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది, ఇది ఖచ్చితంగా హిట్ అయిపోవాలి అని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాం. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హార్డ్ వర్క్ దట్ యూ పుట్ ఇన్, అండ్ ఆల్ ద బెస్ట్. టైటిల్ చాలా చాలా పవర్ఫుల్ ఉంది, జటాధర అంటే వినడానికి చాలా వెరీ వెరీ పాజిటివ్ వైబ్. వినగానే ఫస్ట్ ఐ వాజ్ లైక్ ఐ లవ్ ద టైటిల్ ఫస్ట్ మోర్ దెన్ ఎనీథింగ్. నాకు టైటిలే చాలా క్యాచీ అనిపించింది. అండ్ ఇక్కడ చాలామంది శివభక్తులు చాలామంది ఉంటారు, అండ్ I also hold him very close to my heart. In fact, I have him on my body all the time. So, they say that he is the most simple God. Like, you know, there are no rules and regulations. Just atla chinnaga atla korukunte immediately ichestar antaru. So, I am today standing on this stage. I am praying to Lord Shiva that your movie should do really, really well. And I also would like to thank Prerna and Shivan ఫర్ చేజింగ్ మీ ఫర్ ద లాస్ట్ 1 week. నేను ఎక్కడో 12,000 కిలోమీటర్ల దూరంలో ఉంటే కూడా పాపం ఫోన్లు చేసి యూ హ్యావ్ టు బీ హియర్ అని చెప్పి థ్యాంక్ యూ ఫర్ చేజింగ్ మీ, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐమ్ హియర్. ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏ ఒక్కరోజు మహేష్ నాకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా సరే, ఏ ఒక్కరోజు నేను వెళ్ళి నాకు ఒక సినిమాకి రికమెండ్ చేయండి, నాకు ఒక పాత్రను రికమెండ్ చేయండి, ఏ రోజు నేను వెళ్ళలేదు. ఏ ఒక్క ప్రొడ్యూసర్ని ఒక రూపాయి కూడా ఎక్కువ అడగలేదు. ఏ డైరెక్టర్ని ఒక ఫైట్ పెట్టండి, ఒక డాన్స్ పెట్టండి నేను పుష్ చేయలేదు. ఎందుకంటే నాకు వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే నాకు తెలుసు అవకాశం విలువ ఏంటి అనేది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇన్ని 20 సినిమాలు చేయడానికి కారణం ఒకే ఒక్కడు, ఈ కృష్ణ గారు అల్లుడు మహేష్ బాబు బావ సుధీర్ బాబు. ఎందుకో చెప్పాలనిపించింది. కొన్ని ఇంటర్వ్యూల్లో అందరూ నెపోకేటు అని చెప్పి అంటున్నారు. ఏం లేదు బాబాయ్, అట్లాంటిది ఏం లేదు అసలు. అది మాత్రం అది ఫ్రాంక్గా చెప్తున్నాను, అట్లాంటిది ఏం లేదు. సో అందుకని మనస్ఫూర్తిగా చెప్పాలనిపించింది. సో ఐ జస్ట్ బ్లడ్ ఇట్ అవుట్. నేను ఇప్పటివరకు సినిమాలు చేశాను, 20 సినిమాలు చేశానని చెప్తున్నాను కదా. 20 సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రిప్ట్ నా ఫీలింగ్. ఐఎమ్ షూర్ రేపు November 7th రిలీజ్ అయినప్పుడు మీకు అదే ఫీలింగ్, చాలా ఫ్రెష్ స్క్రిప్ట్ అని మీకు తెలుస్తుంది. ఇప్పటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి క్యారెక్టరు ఏ హీరో ప్లే చేయలేదు. అంటే నాకు తెలిసినంత వరకు తెలుగు సినిమాల్లో ఒక గోస్ట్ హంటర్ దయాలు పట్టుకుని రావడానికి వెళ్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఇటు గోస్ట్ ఉన్నాయని నమ్మడు. సో అలాంటి ఒక క్యారెక్టర్. అట్ ద సేమ్ టైం మీరు కొన్ని ట్రైలర్లో చూస్తే అంటే దేవుడు అంటే భక్తి కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఆ ట్విస్ట్ అన్ని మీరు చూడాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన చిన్నప్పుడు చాలా చాలా కథలు వినుంటాం. దానిలో ఒక కథ, కొన్ని చందమామ కథలు మనకి ఇంకా గుర్తుండిపోతాయి. ఒకప్పుడు మనకి బ్యాంకులు లేని టైంలో ధనాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలియనప్పుడు భూమిని తవ్వి ఆ భూమి లోపల ధనాన్ని పెట్టి దాన్ని ఒక పిశాచిని కాపలాగా పెట్టడం అనేది మనం వినుంటాం. అలాంటి ఒక బేస్ని తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ టైం లైన్లో ఒక బ్యూటిఫుల్గా వెళ్ళాడు వెంకట్ ఒక మంచి పాయింట్తో వచ్చిన తర్వాత అండ్ ద ఎంటైర్ టీమ్ ఆల్సో సాట్ అండ్ మేడ్ ఇట్ ఈవెన్ బెటర్. సో ఒకటైతే నేను గ్యారంటీగా చెప్పగలను, ఈ సినిమా దయ్యాలు ఉన్నాయని నమ్మే వాళ్ళకి, దేవుడు ఉందని నమ్మే వాళ్ళకి, అట్ ద సేమ్ టైం దేవుడు లేరు దయ్యం లేదు అని నమ్మే వాళ్ళకి ఇద్దరికీ నచ్చుతుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్క దానికి ఒక సైంటిఫిక్ రీజనింగ్తో మాట్లాడి చెప్పడం జరిగింది. సో November 7th మీరందరూ థియేటర్స్కి వెళ్ళి అండ్ వాచ్ చేయమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అట్ ద సేమ్ టైం ఐ వాంట్ టు థ్యాంక్ మై